సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇట్స్ మీ ఉదయశ్రీ. టుడే మా ఇంట్లో దమ్ బిర్యానీ చేస్తున్నాము గాయస్. ఎలా చేస్తామో చూడండి. ఆల్రెడీ బాండి వేడి చేయడానికి పెట్టా గాయస్. బాండి వేడైతే కనుక అందులో ఆయిల్ పోసి ప్రాసెస్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడేమో వేడి నీళ్ళు పెట్టాము. అందులోకి ఇలాచీ, చెక్క, లవంగా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గు, సాల్ట్ అండ్ వాటర్తో వేడి చేస్తున్నాము. ఆ వేడే లోపల బాండి వేడెక్కింది. అందులోకి మనం ఆయిల్ వేసుకుందాం గాయస్. అదేంటక్క నల్లగున్న ఆయిల్ వేస్తున్నారు అనుకుంటున్నారా? అది ఇందాక ఉల్లిపాయలు వేయించిన ఆయిల్, అది దానికి సంబంధించిందే కదా అనేసి ఇంకా అదే ఆయిలే పోసేసాం గాయస్. పోసేసిన తర్వాత ఇంకా మా అమ్మ ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి చికెన్ని ఫ్రిడ్జ్లో ఉంచింది. దాన్ని సరసర బయటికి తీసేస్తే అందులోకి కారప్పొడి, ఉప్పు అండ్ పచ్చిమిరపకాయలు, బిర్యానీ మసాలా, పెరుగు, సాల్ట్, ఆయిల్ అన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి అలా ఉంచింది. దాన్ని బయటికి తీసా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి వేసుకుందాం మనం. అది ఆయిల్ వేడెక్కే లోప మనం అందులోకి వేసేసుకుంటే సెట్ అయిపోయిద్ది. ఇలా అంతా మొత్తం వేసేసిన తర్వాత ఇంకా మనం గెరిట తీసుకొని కలపాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేసి వాటర్ బయటికి రావాలి గాయస్. నేనైతే ఇలా చేస్తా, అందరు ఎలా చేస్తారో ఐ డోంట్ నో. ఇంకా పక్కన వాటర్ వేడి చేయడానికి పెట్టాం కదా, అందులోకి బియ్యం వేసేసి అవి హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ఆ బియ్యాన్ని తీసుకొని రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి లేయర్స్ కింద. ఇక్కడ చూసారా, లేయర్స్ కింద వేసేసి మనం పైన బరువైన వస్తువు పెట్టాను. ఇప్పుడైతే ఫుడ్ రెడీ అయిపోయింది 15 మినిట్స్ తర్వాత గాయస్. చూడండి ఎలా ఉందో. మనం ఈరోజు సండే స్పెషల్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ. ఇప్పుడైతే త్వరగా తినేస్తాను గాయస్. బాయ్. లైక్ అండ్ షేర్, కామెంట్. ఇట్స్ మీ ఉదయశ్రీ అప్డేట్స్.